హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ ఫ్రై రెసిపీని చూడబోతున్నాము. చాలా క్విక్గా డిఫరెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలానో చూద్దామండి. ఇది రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలోకి, పూరీలోకి, కలర్ రైస్లోకి, బిర్యానీలోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ రెసిపీని చూడబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ని ఆల్ అని పెట్టుకోండి. నేను ఫస్ట్ వీడియో పెట్టగానే మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇంకా రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ దీనికోసము ఒక ప్యాన్ తీసుకొని ఎగ్స్ని బాగా డస్ట్ లేకుండా కొంచెం వాటర్తో కడుక్కున్న తర్వాత 6 ఎగ్స్ తీసుకొని ఇలా మునిగేలాగా వాటర్ పోసేసి వీటిని ఒక 10 to 15 మినిట్స్ మంచిగా బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా 1 by 1 అన్నీ పొట్టు తీసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ ఈ ఎగ్స్ని కట్ చేసుకుందాము. ఒక్కొక్క దాన్ని 1 by 2 చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి తీసుకోవాలి, ఒకటి మొత్తం తీసుకొని వేసుకోండి. కారానికి తగ్గట్టు 6-7 పచ్చిమిర్చిని హాఫ్కి తుంచేసుకొని ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరని కొంచెం పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకొని వేసుకొని నెక్స్ట్ 3 or 4 టొమాటోస్ని కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసి అన్ని మిక్సీ జార్లో వేసేసి బాగా మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా వస్తుంది పేస్ట్. ఈ పేస్ట్ని ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసేసి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని 1 by 1 ఇలా బోర్లా తిప్పి వేసేసి మొత్తం వీటితో పాటు 1/2 టీ స్పూన్ కారం పొడి, కాస్త చిటికెడు పసుపు, మనకి రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, ఈ 3 వేసేసి మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మొత్తం కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ అలా ఆయిల్లో మగ్గుతూ బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసి అది బాగా వేడయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ అలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి బాగా ఒక 70% అలా వేగిన తర్వాత ఇందులో ఒక స్మాల్ టీ స్పూన్ మైన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మైన గరం మసాలా, మనకు కొంచెం రుచికి తగ్గట్టుగా కారం పొడి ఇందాక కూడా వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మనం కొంచెం తగ్గించుకొని అలా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి కొంచెం 2 మినిట్స్ అలా జస్ట్ తిప్పేస్తే సరిపోతుంది, లేకపోతే ఈ పౌడర్స్ ఈజీగా మాడిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ని, అది వేసేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి. ఈ స్టేజ్లో మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ అవసరం అయితే వేసుకోవచ్చు. లైట్గా వేసేసి అడ్జస్ట్ చేసుకుందాము. ఇలా ఒక 2 మినిట్స్ అలా కలిపేసి నెక్స్ట్ మనం ముందు వేయించుకున్నాం కదా ఎగ్స్ని, అవన్నీ ఇందులో వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా తిప్పి ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పట్టి బాగా చాలా బాగా వస్తుంది. అప్పుడు ఫ్రై చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అన్నంలోకి వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడప కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.